నమస్తే అండి. నమస్తే జయ. రమగారు, మనము మృశ్యకటికం అని ఒకటి సిరీస్ చెప్పుకున్నాం. అలాంటిది ఏమన్నా ఉన్నాయండి? సిరీస్ కాదు, సింగిల్ నాటకం చెప్తాం. ఇది ఒక సంస్కృత నాటకమే. సంస్కృత నాటకం, తెలుగు పేరు మాత్రం తారుమారు. పూర్వం శాండిల్యుడని ఒక బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. కడు నిరుపేద పాపం, భోజనం గడిచేది కాదు. వాడికి మహాభోజనాసక్తి. తన వేరే విద్య పెద్దగా చదువుకోవడానికి బద్ధకం, ఏదో అలా ఉండేవాడు. అయితే ఎక్కడ భోజనం గడవటం, భుక్తి గడవటం అతను చేసే పనులతోటి. పెద్ద సంసార తాపత్రయం ఏం లేదు. వాళ్ళ అన్నయ్యలు వదినలు వాళ్ళ తంటాలు వాళ్ళు పడేవాళ్ళు. వీడు ఒకడే, పెళ్ళిగిళ్ళి ఏంలే. సరే ఏం చేశాడు, మనం కొన్న బౌద్ధ భిక్షు అయిపోతే బౌద్ధ భిక్షుని వారు వీరు పిలిచి భోజనం పెడతారు, భోజనం గడిచిపోతుందని బౌద్ధ భిక్షువు అయ్యాడు. కొంతకాలం బౌద్ధ భిక్షువుగా ఉన్నాడు. అప్పుడు ఎప్పుడో ఓసారి అమావాస్యకి పుణ్యానికి ఎవరైనా భోజనాన్ని పిలిచేవాళ్ళు, మిగిలిన రోజున అడుక్కోవాలి. ఏదొస్తే అది తినాలి. 3 ఏళ్ల మించి వెళ్ళకూడదు, 2వ పూట తినకూడదు. ఇవన్నీ ఎవడు పడతాడు, అసలే ఆకలిస్తుంటే. అందుకని మానేశాడు. బౌద్ధ భిక్షువు తర్వాత ఒక సాధువు దగ్గర చేరాడు. సాధువు దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. సరే, సన్యాసం లాంటిది సాధువేషంలో ఉండేవాడు. సరే, ఎంతసేపు భిక్ష గురించే మాట్లాడేవాడు. ఆ సాధువు చదువుకోరా నాయన అంటే వినేవాడు కాదు. ఒకనాడు ఏమైంది, సాధువు గారు చాలా చాలా సజ్జనుడు. ఆయన ఆ సాధువు జ్ఞాని, మహాయోగి, సింపుల్గా ఉండేవాడు. ఆయన ఈ మన శాండిల్యుడు ఇద్దరు బయలుదేరారు. ఎక్కడికో వెళ్తుంటే భోజనం చూడాలంటే ముందు భోజనం ఆకలిస్తోందండి అంటే, ఈయన ఎంతసేపు భిక్ష గురించి మాట్లాడుతుంటే విసుగు పుట్టింది ఆయన. అట్లా కాదు, నువ్వు మామూలు విషయాలు ఏం మాట్లాడిపోయినా వాడు భిక్ష మీదకే తీసుకొస్తాడు. వాళ్ళు ఎవరింటికో వెళ్ళాము, ఒక ఊరు వెళ్ళాము, అక్కడ పెద్ద ఆరామం ఉంది, అవన్నీ మాట్లాడు, కానీ మళ్ళీ భిక్ష. ఆ వ్యాసంలాగా చివరికి అన్నం మీదకే వెళ్తోంది అనమాట. వెళ్తూ ఉంటే సరే, ఆయన ఏమన్నాడు, అక్కడ ఒక అశోక వృక్షాల తోట ఒకటి ఉంది, అశోక చెట్లు, అశోక వనం అనుకుందాం. ఆ అశోక వనాన్ని దాటి వెళ్తే అక్కడ ఇంకేదో ఊర్లోకి వెళ్తారు వీళ్ళు, అక్కడ భోజనం దొరుకుతుంది. అయితే తన అన్నాడు శాండిల్యుడు, అమ్మ బాబోయ్, అశోక వృక్షాల చిగుళ్ళ వెనకాల చిరుతపుల్లు దాక్కుంటాయిటండి, నాకు అసలే చచ్చేవయ్యా, మీరు ముందు వదండి అన్నాడు. అనేసరికి ఆయన అన్నాడు, నువ్వు చదువుకోరా, చదువుకుంటే ఇలాంటి పిచ్చి అపోహలు అవి పోతాయి. అశోక చెట్టు ఆ పైన ఉంటుంది, దాని చిగుళ్ళ వెనకాల ఆకాశంలో చిరుతపులు దాక్కోవటం ఏమిటి, కిందకి గుంపుగా ఉందనుకో, పొదల వెనకాల దాక్కుంటాయి. వృక్షాల వెనకాల చిరుతపుళ్ళు ఎట్ట దాక్కుంటాయి? అదే కదా, పులి ఎట్ట దాక్కుంటుంది పైన, వాటి వెనకాల దాక్కోదు, ఎక్కితే చెట్టు ఎక్కుతుంది. పైగా ఇది మామూలు వనము, అడవి కాదు, వీటిలలోకి ఎందుకు వస్తాయి, చదువుకుంటే కదా జ్ఞానం వచ్చేది. సరే, ఇంతలో ఏమైంది, ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఈ అశోకవనంలో ఒక ఆవిడ వచ్చి కూర్చుంది. ఆవిడ పేరు వసంతసేన. ఈ వసంతసేన ఆ ఊళ్ళో ఉన్న ఒక గణిక కూతురు. ఈ అమ్మాయి ఒక పరభృతిక అని ఒకటి, తర్వాత మధురిక అని ఇద్దరు స్నేహితురాళ్ళతోటి కలిసి ఈ అశోకవనానికి వచ్చింది. ఈవిడికి రామిలకుడని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. లోపలికి వచ్చాక ఏం చేసి, పేర్లు బాగున్నాయండి. ఈ మధురికని, నువ్వు పోయి అది తీసుకురా, నువ్వు రామిలకుడిని పిలుచుకురా, మేమిద్దరం లోపల ఉంటాము అని చెప్పింది. అశోకవనం లోపలికి నడిచి వెళ్తూ ఒక చెట్టు కింద కూర్చుని హాహాహా అని చక్కగా పాట పాడుతుంటే ఆ పాట ఇవి ముందు నడుస్తున్నారుగా సాధువు గారు శాండిల్యుడు, వీళ్ళిద్దరికీ వినపడేది. ఆ పాట ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు అతను. ఎంత బాగుంది పాట, ఈ పాట పాడే అమ్మాయి ఎంత బాగుంటుందో, ఇవి ఆలోచించుకుంటున్నారు. ఆలోచిస్తుంటే ఏమైంది, ముందుకెళ్ళి గురువుగారు ఈ పాట వినండి, ఎంతో బాగుందంటే, ఏముంది ఆ పాటలో, సంసారం వదిలిపెట్టుకున్నాం, మనకి ఇట్టవన్నీ ఉండకూడదన్నాడు. ఈ లోపల ఈ అమ్మాయి పాట సంగీతం అని సంగీతం వినపడుతున్న వైపుకి దారి తీసాడు శాండిల్యుడు. దారి తీస్తే ఆ పిల్ల ఎంత అందంగా ఉందో. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు అమ్మాయిలు ఇద్దరు, హీరోయిన్ వాళ్ళు చెలికెత్తాను. వీడికి ఏమర్థమైంది, ఈ పిల్ల వేశ్యగారి కుమార్తెని, ధనం ఉన్న వాళ్ళకి ఈమె దగ్గర యాక్సెస్ ఉంటుందని. అయ్యో, ఇప్పటిదాకా వాడికి ఆకలిస్తుంది, తిండి మీద ఉందా, సౌందర్యవతిని చూసేసరికల్లా అమ్మాయి మీదకి పోయింది మనం. చూడండి, అయ్యో నా దగ్గర డబ్బులు లేవే, ఉంటే ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళగలిగేవాడినే నేను, ఇట్లా రకరకాల ఊహాపోహాలు చేస్తున్నాడు. ఇంతలో ఏమైంది, ఏవో పువ్వులు కనపడ్డాయి. ఆ పువ్వులు కోద్దామనుకున్నారు అమ్మాయిలు ఇద్దరు. ఈ పిల్ల ఎగిరి కోయబోతోంది. ఇంతలో ఏమైందట, ఈ వసంతసేనకి జీవితకాలం అయిపోయింది. ఒక యమభట్టుడు ఒకడు వచ్చి అక్కడ చెట్టు పక్కన నిలబడి ఉన్నాడు. అయ్యో,
ఈ పిల్ల ఆయుష్ తీరంగానే తీసుకుపోవటానికి. ఆయుష్ తీరటానికి అమ్మాయి ఏదో ఒకటి చెయ్యాలి క్రియ. పువ్వులు కోయటం కోసం ఒక చెట్టు పక్కన నిలబడి ఎగిరి కోస్తుంటే చెట్టు పక్కగా ఒక చిట్టి పుట్టదు. ఈ యమభట్టుడు ఇమీడియట్గా సర్పంగా మారి ఆ పుట్ట మీదకి కాలేసి ఎగరబోతున్న అమ్మాయిని కాటేశాడు. కాటేయంగానే అమ్మాయి కేకలు పెట్టి పడిపోయింది. పాము కరిచింది, చూశారు. ఇది ఇంకా చచ్చిపోలే, పడిపోయింది కేకలు పెడుతూ. పడిపోయేసరికి ఈ పరభృతికి అయ్యో అయ్యో ఏమైందమ్మా ఏమైందమ్మా అంది. చూస్తే పాము కాటు కనపడుతోంది. అక్కడి నుంచి ఆ పిల్ల ఏడవటం మొదలుపెట్టి అయ్యో వీడు కంగారు పడిపోయాడు, అయ్యో అయ్యో పాము గరిచిందండి, అమ్మాయి చచ్చిపోయేలాగా ఉందండి అంటే గురుగారు అన్నాడు, ఏముందిరా కాలం తీరిపోయింది, కర్మలు నశించినాయి అనమాట ఈ జన్మలో, అందుకని పోయిందంటే వీడికి ఒళ్ళు మండిపోయింది. గురుగారు ఎంత దుర్మార్గుడు, పిల్ల చూస్తే ముట్టుకుంటే మాసిపోయేలాగా ఉంది, అంత చక్కగా సంగీతం పాడింది, అది చచ్చిపోతుంటే కర్మంటాడా, అయ్యో అనద్దు. అదే కదా. పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా దగ్గరికి వెళ్తే ఈ అమ్మాయి వస్తే మా అమ్మకి నా నమస్కారాలు చెప్పు, రామిలకుడికి చెప్పు, నేను వాడు నా పంచప్రాణాలు వాడేనని అని కాస్త ప్రాణం వదిలేసింది. చచ్చిపోయేసరికి దగ్గరికి వెళ్ళేసరికి అప్పటిదాకా పాడుతూ చేతులు చాపుతూ మహాసౌందర్యవతిగా కనపడ్డ అమ్మాయి అట్లా నిశ్చేష్టగా చచ్చి పడుండేసరికల్లా ఈ శాండిల్ ఓ అని పెద్ద పెట్టును ఏడ్చి కూర్చున్నాడు దాని దగ్గర. దుఃఖం వస్తుంది చూడు ఎవరైనా చనిపోయేసరికి. ఈ పరభృతికి నిర్ఘాంతపోయింది, వీడెవడో మహానుభావుడు వచ్చేస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాలే. కానీ తర్వాత ఏమనిపించింది, ఈయన సాధు వేషంలో ఉన్నాడు, ఎంత దయాద్ర హృదయుడు, అదే కదా. పరాయి పిల్ల ఎవరితో చనిపోతే అది కూడా గణిక పాపం, చచ్చిపోతే ఏడుస్తున్నాడని అయ్యా శవం చూస్తూ ఉండండి, వెళ్ళి వాళ్ళ అమ్మని పిలుచుకొస్తాను అన్నది. అనేసరికి వీడి దాని దగ్గర కూర్చుని అమ్మాయిని తన దగ్గరికి శవాన్ని దగ్గర తీసుకుని ఏడవటం మొదలుపెట్టాడు. అయ్యో పిల్ల బతికుండగా ముట్టుకోలేకపోయానే, చచ్చిపోయింది దాన్ని ముట్టుకోవాల్సి వచ్చింది, నా జీవితం ఎంత ఇదైపోయిందని వాడు తెగేడు చేస్తున్నాడు ఆ అమ్మాయి కోసం. గురువుగారు కూడా ఆశ్చర్యపోయారు. ఓరిని వీడేమిటి ఇలా ఉన్నాడు, వీడికి ఇప్పుడు ఏమిటి అమ్మాయే కావాలి వాడికి, నేనేం చెప్పినా వాడు విండు. అందుకని ఆయన ఏం చేశాడు, సరే మనం అమ్మాయిగా మారి వీడికి బుద్ధి చెప్దామని తన శరీరాన్ని చెట్టు వెనకాల విసర్జించి ఈ అమ్మాయి శరీరంలోకి పరకాయ ప్రవేశంతో వచ్చేసాడు. వచ్చేసేసి కళ్ళు తెరి చూసేసరికల్లా తెల్లబోయాడు. అమ్మాయి లేచావా అన్నాడు. లేచాను, ఇదేమిటి ఇట మురిగ్గా ఉన్నావు, నువ్వు నన్ను ముట్టుకోబోక కాళ్ళు చేతులు కడుక్కురా, అప్పుడు ముట్టుకుందు కానీ లేచెళ్ళు నువ్వని. వీళ్ళు నిర్ఘాంతపడి పిల్ల ఎంత పవిత్రురాలు, అవటానికి గణిక కూతురని పిల్ల చాలా మంచి బుద్ధిమంతురాలని పోయి కాళ్ళు చేతులు కడుక్కొచ్చేసరికి ఈ అమ్మాయి వసంతసేన రూపంలో ఉన్న గురుగారు అన్నారు, చక్కగా చదువుకోకూడదు నువ్వు, చదువుకోవాలి, నువ్వు బాగా చదువుకోవాలి, చదువుకుంటే జీవితంలో చాలా అన్నీ వస్తాయి. వీడు తెల్లబోయే ఇదేంటి గురుగారులాగా మాట్లాడుతుంది, ఇందాకటి దాకా పాట పాడుతోంది, సంగీతం పోయి ఇప్పుడు ఏమిటి ఇది వచ్చింది కొత్తగా. వీడు దగ్గర ముట్టుకోకూడదు, దూరంగా నిలబడి మాట్లాడు, చక్కగా చదువుకో. ఇంతలో ఏమైంది, ఆ పరభృతిక పరిగెత్తుకొచ్చింది వాళ్ళ అమ్మని తీసుకుని. వాళ్ళ అమ్మ మెల్లిగా స్థూలకాయ రేళ్ళబడి మెల్లిగా నడిచేస్తుంది. పరభృతిక పరిగెత్తుకొచ్చింది, మధురికేమో రామిలికొండి తీసుకొచ్చింది. వాడు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రేయసేని దగ్గర పడి, ఎవడరా నువ్వు మీద పడతావు పక్కన నుంచి. ఆ రామిలకుడు తెల్లబడి ఇదేంటి, ఏమైంది, నీకు కోపం వచ్చిందా, నేను లేటుగా వచ్చానని నేను వెళ్ళి చెంగు పుచ్చుకుపోయాడు. చిచ్చి చెంగొదులు వెధవ నల్లమోహన్ నువ్వును, ఎవడరా నువ్వు ఆడవాళ్ళు ముట్టుకుంటావో అని కాదు. వీని ఎట్లా గుర్తుపడతాడు, గురువు గారు వసంతసేన వేషంలో ఉన్నాడు కానీ రామిలకుడిని గుర్తుపట్టలేడు, ఆయనకి తెలియదు కదా. రామిలకుడు తెల్లబడి ఏమైంది ఈ అమ్మాయికి, ఎందుకు ఇట్లా మాట్లాడుతోంది. ఆ పరభృతికి పరిగెత్తుకుంటూ వెళితే వాళ్ళ అమ్మతో పాటు వైద్యుడిని తెచ్చింది. వైద్యుడు వచ్చాడు, అమ్మాయికి పాము గరిచింది అని చెప్పేసి మొత్తం ఆయన తెచ్చాడు, విషానికి విరుగుడికి బోళ్ళని మందులు తెచ్చాడు, మొత్తం అన్నీ పరిచాడు. పరవంగానే వసంతసేనంది, వైద్యం చదువుకున్నావా నువ్వు, ఏం చదివావు చెప్పు, విషాలు ఎన్ని రకాలు, ఏం మందు వేస్తావు దేనికి అనేసరికల్లా వైద్యుడు తెల్లబడి ఇదేంటి పిల్ల విచిత్రంగా మాట్లాడుతోంది, నాకు తెలుసు అని చెప్పబోయాడు. అక్కడి నుంచి ప్రశ్నలు మొదలుపెట్టింది. గురువు గారికి చదవచ్చు, ఆయన వసంతసేన రూపంలో ఉన్నాడు, విషవైద్యుడు రాగానే వాడి మీద ప్రశ్న సంధిస్తున్నాడు. వాడు అన్నాడు, ఇది మన వల్ల దిగేది కాదు, పిల్లకి పిచ్చెక్కినట్టుంది, ఏమిటో కొత్తగా మాట్లాడుతుంది, ఇంకోటి ఎవరినో తెస్తానన్నాడు. ఈవిడేమో రామిలకుడిని తిడుతుంది, రామిలకుడిని తిట్టిపోసేస్తోంది. వీడికేమో ఈ శాండిల్లుడు పక్కన నుంచున్నాడు. వీడికి అమ్మాయి ఇంతకుముందు రా మన ఇద్దరం మాట్లాడుకుందామని పిలిచింది కదా, చదువుకో ఇదికో అంటోంది. ఇప్పుడు సడన్ గా రామిలకుడు వచ్చేసరికి సీన్ అంతా మారిపోయింది. ఏం చేయాలో తెలీదు. ఇంతలో ఏమైంది, ఒక పొరపాటు జరిగింది ఇక్కడ. యమభట్టుడు వసంతసేనని చంపి ఆ జీవుణ్ణి తీసుకుపోయాడు. పైకి వెళ్ళేసరికల్లా యమధర్మరాజు వాడిని పడతిట్టాడు. ఈ వసంతసేన కాదు, ఆ వసంతసేన ఇంకోటి,
నువ్వు ముందు ఈ వసంత సేనని ఈమె బాడీలో ప్రవేశపెట్టి ఆ వసంత సేనని తీసుకురా, ఇంకో ఘడి కాలమే ఉందన్నాడు. ఓహో. వీడు పరిగెత్తుకొచ్చేసరికల్లా వసంత సేన బతికే ఉంది. ఈ జీవుడిని ఏం చేయాలి ఇప్పుడు? చెట్టు వెనకాల ఇంకొకటి ఉంది కదా. చూడలేదు మొదట. ఓ. ఈ మాట్లాడేవాడెవడో ఏమో వాడికి అర్థం కాలేదు. వసంత సేన ఎట్టా బతికింది? జీవుడేమో మన చేతిలో ఉన్నాడు. వసంత సేన ప్రాణం యమధర్మరాజు యమకింకరుడి చేతిలో ఉంది. ఆ. వసంత సేన ఏమో కూర్చుని విష వైద్యము దాని పాఠాలు చెప్తోంది. అర్థం కాలేదు ఏం జరిగిందో. మళ్ళీ పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళాడు. ఆయన అన్నాడు, అట్లా కాదురా, ఒక సిద్ధుడు ఒక ఆయన, సాధువు ఒక ఆయన తన శరీరంలోకి మార్చాడు, ఇవో పని చేయి, దీన్ని అందులోకి మార్చు, అక్కడ వదిలిపెట్టి రావాలి, నువ్వు బాడీలోకి ప్రవేశపెడితే గానీ కుదరదు. అక్కడి నుంచి ఆయన ఏం చేశాడు, ఈ వసంత సేనని తీసుకెళ్ళి ఆ యమభట్టుడు ఆ గురువుగారి శరీరంలో ప్రవేశపెట్టాడు. బాగుంది. ఆయన లేచి కూర్చున్నాడు. ఈ లోపల ఏమో వసంత సేన వాళ్ళ అమ్మ ఏడ్చుకుంటూ వచ్చింది. నా కూతురు అంటే, అమ్మ ఇక్కడికి రావే, నేను ఇక్కడ ఉన్నానని పిలుస్తుంది. ఇక్కడ చూస్తే ముసలి వేషం, జీపు గడ్డం, జుట్టంతా పండిపోయి, కాషాయ వస్త్రాలు, నేనే వసంత సేనని అని ఇట్లా అంటుంది. పాట సవరించుకుంటోంది అనమాట. ముసలాయనేమో అమ్మాయిలాగా యాక్ట్ చేస్తున్నాడు, అమ్మాయి ఏమో గడ్డని ఊరుకుంటుంటుంది, నిమిషానికి ఒకసారి లేని గడ్డ అని. అంత గందరగోళం మెంట్లెక్కిపోతుంది. వాళ్ళకి ఏం చేయాలో తెలియటం లేదు. ఆ తండ్రి వచ్చాడు, ఈ తల్లి వచ్చింది. అక్కడి నుంచి రాములక్కడిని కూడా పిలుస్తున్నాడు. ఇద్దరు ఒకళ్ళని చూసుకుంటున్నారు. ఏం చెయ్యాలో తెలియలేదు. ఇప్పుడు ఎలా ఇది ఎందులో కాదు ఇందులోకి వస్తుంది? వీడికి ఒక్క నిమిషం తర్వాత ఏమర్థమైందంటే, వసంతసేన డిట్టో గురువుగారు లాగా యాక్ట్ చేస్తోందని, గురువుగారేమో వసంతసేన లాగా ప్రవర్తిస్తున్నాడని. మాట అది అంత గొంత అలాగే ఉంది, మొగ్గొంతే. అక్కడి నుంచి వీడు అర్థం కాలేదు, అటు ఇటు చూడడం మొదలుపెట్టారు వీళ్ళు. ఈ లోపల ఇంకో వైద్యుడు వచ్చాడు. వైద్యుడు వచ్చి ఆయనకి తెలిసింది, పిల్ల మీద ఏదో ప్రయోగం జరిగింది, ఎవరో గురువుగారు ప్రవేశించాడు అని చెప్పాడు. ప్రయోగంగా జరిగింది గురువుగారు. ఈ లోపల మళ్ళీ యమకింకరుడు ఆ అసలు వసంత సేనని తీసుకెళ్లి ప్రవేశపెట్టి మళ్ళీ కిందకు వచ్చాడు చూడ్డానికి. ఆయనకే చెప్పాడు, బాబు క్షమించండి, ఇది ఏదైనా మీరు మార్చకపోతే ఇదంతా సెట్ అవ్వదండి. మన ఈ లోపల నన్ను పైకి రానివ్వరు, నరక ద్వారం ప్రవేశము ద్వారం మూసేశారు, నాకు సరిగ్గా బాడీలోకి ప్రవేశపెట్టాలి. వాడు ఎందుకు పరిగెత్తుకొచ్చాడు? వసంత సేన శరీరాన్ని కాల్చేస్తారేమో అని పరిగెత్తుకొచ్చాడు. కాల్చకుండా ఇంకొక ఆయన ఎక్కిపోయాడు అందులోకి. మొత్తానికి ఏం చేశారు, ఆయన బతిమలాడితే గురువుగారు వసంత సేన శరీరంలోకి వసంత సేనని పంపించి తన శరీరంలోకి తను వచ్చాడు. వసంత సేన రాములకుడు వాళ్ళిద్దరు పరభృతికని మధురికని వాళ్ళ అమ్మని వెంబడి పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. శాండిల్యుడేమో భోజనం పెట్టిస్తారండి ఇవాళకైనా, ఈ రోజంతా ఈ కథతోటే ముగిసిపోయిందని గురువుగారితో కలిసి బయలుదేరిపోయాడు. ఒక్క గంటలో ఎంత కథ తారుమారైపోయింది. నాటకం ఎంత బాగుంటుందో. ఈ పడిపోయిన వసంత సేన టైమని లేచి కూర్చోటం, గురువు గారి లాగా యాక్ట్ చేయటం, వచ్చిన వాడిని జనాయించేయటం, కామెడీగా ఉంటుంది, ఎక్సలెంట్ గా ఉంటుంది. నాటకం సంస్కృతం పేరైతే నాకు గుర్తు రావట్లేదు, దాని పేరు పట్టుకుని మళ్ళీ పెడదాం. కామెంట్స్ జనాలు అడుగుతారు కదా సంస్కృత నాటకం ఏంటండి అని, చూద్దాం. పల్లవ మహేంద్ర వర్మ నాటకం అని గుర్తుంది పేరు, తెలుగు పేరు. దీని సంస్కృత నాటకం కూడా నాకు తెలుసు, ఆ పేరు జ్ఞాపకం రావట్లేదు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే.